మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా జూను నెల నుంచి తులారాశి వారి యొక్క జాతకం మారబోతుంది. అది ఏ విధంగా అంటే, గురువు ఈ రాశి వారికి తృతీయ షష్టాధిపతిగా దశమ స్థానంలో ప్రవేశించడం జరిగింది జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి నుంచి. అది గురువుకి ఉచ్చక్షేత్రం అవటం వల్ల, అది కేంద్ర స్థానం అవటం వల్ల అంశ మహాపురుష యోగం అనే ఒక పంచమహాపురుష యోగం ఏర్పడడం జరిగింది. ఇది దశమ స్థానంలో అవటం వల్ల ఈ రాశి వారికి వృత్తిపరంగా ప్రాధాన్యత పెరుగుతుంది. మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి తగిన ప్రాధాన్యత లభించడం జరుగుతూ ఉంటుంది. తృతీయాధిపతిగా దశమస్థాన సంచారం వల్ల వృత్తిపరమైనటువంటి చేంజెస్ రాబోతున్నాయి. మీరు ప్రస్తుతం ఉన్నటువంటి స్థాయి నుంచి వేరొక స్థాయికి మారడం, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం, ఇప్పుడు చేరే ఉద్యోగం కానీ వృత్తి కానీ చాలా గౌరవప్రదంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక మిగతా గ్రహాల పరిస్థితి గమనించినప్పుడు ఈ రాశి వారికి శని 6వ స్థానంలో చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. దానివల్ల ఏంటంటే, 6వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు సర్వీస్ ఓరియంటెడ్ అనమాట. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తుంటాయి. ఉద్యోగంలో గుర్తింపు ప్రాధాన్యత వస్తుంది. 6వ స్థానంలో శని భగవానుడు కొంతకాలంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆ శని భగవానుడిపై గురువు యొక్క దృష్టి పడుతుందన్నమాట. ఎప్పుడైతే గురువు దృష్టి పడిందో ఆటోమేటిక్గా మీరు ఉద్యోగపరంగా అభివృద్ధి కలుగుతుంది, ఉద్యోగంలో టాలెంట్ పెరుగుతుంది, కొత్త ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఇది చాలా మంచి కాంబినేషన్ ఈ రాశి వారికి. ఇక ప్రధానంగా శుక్రుడు, రాశ్యాధిపతి శుక్రుడు భాగ్యస్థాన సంచారం బుధగ్రహంతో కలిసి ఉన్నాడు. ఇది మనకి ఈ నెల 8వ తారీఖు వరకు మాత్రమే ఉండడం వల్ల మీకు ఉన్నత విద్యా అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా ఇది విద్యార్థులకు ఉపయోగపడుతుంటుంది. అలాగే టెక్నికల్ రంగంలో ఉన్నవాళ్ళు మీ స్కిల్స్ మరింత పెంచుకునే విధంగా అనుకూలం ఉంటుంది. ఇది సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ప్రాధాన్యత పెరుగుతూ ఉంటుంది. ఇది మీకు ఈ సొంత ప్రాంతంలో కాకుండా దూర ప్రాంతంలో, విదేశంలో కూడా మంచి అవకాశాలు రావడం జరుగుతుంది. కొత్త పరిచయాలు, కొత్త మిత్రులు ఏర్పడడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువ విదేశ అవకాశాలు లభిస్తూ ఉంటాయి. అలాగే గతంలో ఆగిపోయినటువంటి మీ పనులు పునఃప్రారంభం అవడం జరుగుతుంది. ఎందుకంటే శుక్రుడు ఆటోమేటిక్గా మీకు ఈ 8వ తారీఖు నుంచి దశమ స్థానంలోకి రాబోతున్నాడు. అది ఆటోమేటిక్గా మీకు ఏమైందంటే, అష్టమాధిపతి దశమంలోకి రావడం, తృతీయాధిపతి దశమంలో రావడం, ఇవన్నీ కూడా ఉద్యోగంలో ప్రాధాన్యత పెరుగుతుంది. ఉద్యోగంలో మార్పు అన్నది తప్పకుండా రావడం జరుగుతుంటుంది. గతంలో మీరు ఒక ఇంటర్వ్యూ ఇచ్చి ఆగిపోయి ఉన్నా, ఏదైనా టెస్ట్ రాసి ఆగిపోయి ఉన్నా, వాళ్ళు ఇప్పుడు మీకు పిలిచి మరీ ఉద్యోగాన్ని ఇచ్చే విధంగా అనుకూలత ఏర్పడుతుంది. అలాగే తగినటువంటి స్థాయి కూడా రావడం జరుగుతుంది. ఇన్కమ్ కూడా 2 రకాలుగా వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ రాశి వారికి వృత్తిలో అభివృద్ధి, ఆదాయం పెరగడం రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా షష్టాధిపతికి కూడా దశమ స్థానం రావడం వల్ల ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. శత్రువులు మిత్రులుగా మారుతారు. అంటే మన తులారాశి వారికి ఎక్కువగా సెలబ్రిటీ రంగం, సినిమా, రాజకీయాలు వాటిలో ఉండడం జరుగుతుంటుంది. అటువంటి వారికి గురువు బలంగా రావడం వల్ల మరి మీ పూర్వపుణ్య ఫలితం వల్ల అయితేనే కంప్లీట్గా గుర్తింపు రావడం జరుగుతుంది. మళ్ళా 12 సంవత్సరాల తర్వాత మీ వైభవం, గుర్తింపు రావడం జరుగుతుంది. ప్రధానంగా మరి ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి పరిష్కారం అవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం రవి జూన్ 15 వరకు అష్టమ స్థానంలో ఉండడం వల్ల అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు, వేధింపులు వస్తూ ఉంటాయి. ఎంత కష్టపడినా ఏదో ఒక చికాకు మీకు పై అధికారుల వల్ల రావడం వల్ల ఎవరైతే ఉద్యోగస్తులు చేస్తున్నారో వాళ్ళకి కొంత ఆత్మాభిమానం దెబ్బతినే అవకాశం ఉన్నది. అయితే అనూహ్యంగా జూన్ 15 తర్వాత భాగ్యస్థానంలో వెళ్తూ అక్కడ ఉన్నటువంటి బుధుడితో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం వల్ల ఇది గతంలో మీ మీద ఉన్నటువంటి బ్లేమ్స్ అన్నీ తొలగిపోతాయి. ఈ పని మీరు మాత్రమే చేయగలరు అన్నటువంటి స్థాయి మీ యొక్క ఆఫీసులో కానీ, మీ వ్యాపారంలో కానీ జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా మీ ప్రాధాన్యత, నైపుణ్యం పెరగడం వల్ల విద్యార్థులకు కూడా మంచి గుర్తింపు రావడం, స్కాలర్షిప్ లాంటివి రావడం, ఏదైనా ఒక ఐడెంటిటీ కలిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ తులారాశి వారికి ఈ గ్రహాలన్నీ ఆటోమేటిక్గా అనుకూలంగా మారడం జరుగుతుంది.
ఇక ప్రధానంగా కుజుడు సప్తమ స్థానంలోకి రావడం వల్ల భార్యాభర్తల మధ్య ఇగో ప్రాబ్లమ్స్ వస్తాయి. పార్ట్నర్స్ మధ్య ఇగో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఒకరికొకరు సర్దుకుపోతే తప్ప కొంతకాలం పాటు ఈ భార్యాభర్తల మధ్య విభేదాలు చాలా వరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. దాని తర్వాత జూన్ 20 తర్వాత అష్టమంలో మారే కుజుడు కూడా కొంతవరకు ఈ చికాకులు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి వైవాహిక బంధంలో ఉన్నవాళ్ళు మాత్రం కొద్దిగా ఎవరో ఒకళ్ళు తగ్గి వెళ్తేనే మంచిది తప్ప ఎవరికాళ్ళు ఇగో పెంచుకుంటే మాత్రం అది నెమ్మదిగా దూరం అయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఇక ప్రధానంగా 5లో ఉన్నటువంటి రాహు, ఈ స్పెక్యులేషను, షేర్ మార్కెట్, జోదం, పేకాట వీటికి మీరు ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. ఏదో ఒక డిసప్పాయింట్మెంటు ఈ నెలలో మీకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ జూన్ నెలలో గురువు మారి ఉచ్చక్షేత్రమైనటువంటి కర్కాటక రాశిలోకి మారడం వల్ల మరి గురువు ఎంత బలంగా ఉంటే ఆ గురువు ఇచ్చే ఫలితం కూడా అంత గొప్పగా ఉంటుంది. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం గురువు ధనకారకుడు, సంతానకారకుడు, జ్ఞానకారకుడు, అదృష్టానికి కారకుడు. సహజ భాగ్యస్థానం అయినటువంటి ధనుసు రాశికి అధిపతి అవడం వల్ల గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే విదేశ ప్రయత్నాలు, విదేశ ప్రయాణాలు, ఉన్నత విద్య, సంతాన యోగం కలుగుతుంది. అంటే ఏ రాశి వారైనా సంబంధం లేదు. గురువుని యొక్క ఇప్పుడు గురువు ఉచ్చులో సుమారు 153 రోజుల పాటు సంచరించే సమయంలో గురువు యొక్క అనుగ్రహం కోసం గురుగ్రహ పరిహారం చేసుకోవడం వల్ల మీకు గురువు యొక్క అనుగ్రహంతో ధనయోగం కలుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. అంటే గురువు యొక్క అనుగ్రహం ఏ విధంగా పొందాలి అంటే కేవలం గురువు అంటే దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, మీకు విద్య నేర్పిన గురువు, అలాగే మీ తల్లిదండ్రులు, వీరిని సేవించడం వల్ల, వీరిని పూజించడం వల్ల మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఇక ప్రధానంగా గురువారం రోజు, ప్రతి గురువారం అవ్వచ్చు, ఒక 3 వారాలు అవ్వచ్చు, మరి ఏదన్నా దత్తక్షేత్రంలో కానీ, శివాలయంలో కానీ మీరు అక్కడ ఉన్నటువంటి ప్రధాన దేవతకి విధి విధానంగా అక్కడ ఉన్న ఆచార ప్రకారం పూజ నిర్వహించి మీరు శనగలు 3 సంఖ్య వచ్చేలాగా 3 కేజీలు అవ్వచ్చు, 3 పావు కేజీలు అవ్వచ్చు, 3 గుప్పిళ్ళు అవ్వచ్చు, మరి ఆ శనగలు గుగ్గిళ్ళుగా తయారు చేసి అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో ప్రసాదంగా పంచిపెట్టడం వల్ల అనుకూలత ఏర్పడుతుంది. ఇంకా బెస్ట్ రెమెడీ, తొందరగా రెమెడీ ఏంటంటే గోసేవ. ఏదైనా దేవాలయంలో ఉన్నటువంటి గోవును కానీ, గోశాలను కానీ దర్శించి ఆ గోసేవ చేయవలసి ఉంటుంది. అంటే గోసేవ అంటే ఆ గోశాలని చక్కగా శుభ్రం చేయడం, శుభ్రంగా క్లీన్ చేయడం, గోవుకి సౌకర్యంగా అది గాలి తగిలేలాగో అక్కడ పడుకునే ప్లేస్ శుభ్రం చేయడము, ఇవన్నీ కూడా శుభ్రం చేసి ఆవుకి మరి గోపూజ చేయడం వల్ల మరి గోవుకి నానబెట్టిన శనగలు నైవేద్యంగా అంటే ఆమెకి ఆహారంగా పెట్టడం వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం తొందరగా రావడం జరుగుతుంది. మీరు జీవితంలో ఎప్పుడైనా గురుద్రోహం చేసి ఉంటే, అంటే తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోయినా, మీకు విద్య నేర్పిన గురువుకి సరైనటువంటి పరిహారం చెల్లించకపోయినా, కృతజ్ఞత లేకపోయినా, అలాగే కొంతమంది పెద్దవాళ్ళని దూషించిన ఈ యొక్క గురు శాపం తగులుతూ ఉంటుంది. ఆ గురు శాపం ఉన్న వాళ్ళకి గురువు ఇబ్బంది పెడుతుంటాడు. కాబట్టి ఈ సమయంలో మీకు ఎవరైతే విద్య నేర్పిన గురువు, పని నేర్పిన గురువు, తొలి అక్షరాలు నేర్పిన గురువు ఉంటాడో ఆ గురువుకి సత్కరించి చక్కగా మరి మామిడి పళ్ళు సీజన్ కాబట్టి ఒక 3 మామిడి పళ్ళు ఆ గురువు గారికి సమర్పించి నమస్కారం చేసుకోవడం వల్ల కంప్లీట్గా గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే మిగతా గ్రహాలు మీకు సహకరించగలవు. ప్రతిరోజు దైవ ప్రార్థన, సాంప్రదాయాలు పాటించడం, రోజు సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం, ఈ విధంగా చేయడం వల్ల గురువు యొక్క అనుగ్రహం అంటే అది ఆటోమేటిక్గా మీలోనే కనబడుతుంటుంది. మీలోనే ఒక దైవం ఉట్టిపడుతూ ఉంటుంది. చిన్న చిన్న బలహీనతలు, వ్యసనాలు అవి ఉంటే వదిలిపెట్టి ఈ గురువు బలంగా ఉన్న సమయంలో మీరు ఎంత పవిత్రంగా ఉంటారో మీకు గురువు యొక్క అనుగ్రహం అంత తొందరగా లభిస్తుంటుంది. మరీ చిన్న రెమెడీ ఏంటంటే పసుపు రంగులో ఉన్నటువంటి 3 అరటిపళ్ళు ఆవుకి పెట్టడం వల్ల గత జన్మలో చేసిన పాపం, ఈ జన్మలో చేసిన పాపం కూడా పరిహారం అయ్యే అవకాశం ఉంది. మరి గురువు అనుగ్రహం కోసం కనక పుష్యరాగం అనే స్వచ్ఛమైనటువంటి ఒరిజినల్ బంగారు ఉంగరాన్ని బంగారంలో తయారు చేసి కుడి చేతి చూపుడు వేలికి ధరించవచ్చు. అలాగే ఈ కనక పుష్యరాగం ఉంగరాన్ని ధరించలేని వారు
మరి ఏదైనా తెలుపు రంగు దారానికి పసుపు రాసి అంటే ఎల్లో కలర్ థ్రెడ్ రైట్ హ్యాండ్ మడమకి కట్టుకోవడం వల్ల స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక పసుపు కొమ్ము అంటే పసుపు కొమ్ములో దుంప పసుపు కొమ్ము అది పాకెట్లో పెట్టుకోవచ్చు, లేదంటే హ్యాండ్కి కట్టుకోవచ్చు. ఈ విధంగా పసుపు కొమ్ము దగ్గర పెట్టుకున్నా కూడా గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. రావి చెట్టుకి ప్రదర్శనలు చేసి ఆ రావి చెట్టుకి నీళ్లు పోయడం వల్ల ఆ దత్తాత్రేయుడు అనుగ్రహంతో పాటు గురుగ్రహ అనుగ్రహం కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీరు ఏదో ఒక దత్తక్షేత్రాన్ని సందర్శిస్తే ఈ గురువు యొక్క ఆశీర్వాదం మీకు లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా గురుబలం ఉంటేనే పెళ్ళి, పిల్లలు, సంతానం, డబ్బు లభిస్తాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఈ గురుగ్రహ అనుగ్రహం సంపాదిస్తే జీవితంలో చాలా సౌకర్యాలు ఏర్పడే అవకాశం ఉంది. స్వస్తి.